ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలకృష్ణ గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం అల్లూరి శ్రీనివాస్ గారు ప్రభుకి ఆరతిస్తారు. జై బాబా అండి. బాలకృష్ణ గారు జై బాబా. ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళ నమో మెహర్ బాబా పాడండి. జై బాబా. जय बाबा अम्मा अवतार मेहर बाबा की जय। పాడండి జై బాబా. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं अंतरिंपग अव्ययमोक्षं अनुग्रहिंपुमु हरिषड्वर्गं अंतरिंपग अव्ययमोक्षंबनुग्रहिंपुं नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा रजनी अंदर की जय बाबा अंडी జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు అంటే ప్రేమికుల యొక్క వాళ్ళ జీవితంలో బాబా పరిచయం ఎలా జరిగిందో ఒక్కొక్కళ్ళ అనుభవాన్ని మనకి తెలియజేస్తున్నారండి. నిన్నటి రోజు ఒక ఆమె అంటే బాబా మీద ఏమాత్రం అంటే విశ్వాసము ప్రేమ ఏమీ లేకుండానే మెట్టిల్ బీచ్ వస్తుంది ఫ్రెండ్ తీసిన టికెట్ ద్వారా. అది కూడా ఏంటంటే ఇన్నాళ్ళు సిటీలో ఉండి ఉండి ఉన్నాను కాస్త రిలాక్సేషన్ కావాలని చెప్పి మెట్టిల్ బీచ్ వస్తుంది. తీరా బాబా కూర్చుని చైర్ దగ్గర మోకరిల్లినప్పుడు అనుకోకుండానే ఆటోమేటిక్ గానే ఆవిడ తల ఆయన పాదాల దగ్గర అంటే బాబా కుర్చీ మీద వాలుతుంది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. ఆవిడ భయపడుతుంది కూడా. ఎవరు వెనకాల ఎవరు ఉండరు, ఎవరు తన్ని పట్టించుకోకపోయినా ఆటోమేటిక్ గా తన తల అలాగా బాబా కుర్చీకి ఆనడం అనేది ఆవిడకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడి వరకు చదువుకున్నామండి నిన్నటి రోజు. ఈ రోజు విషయంలోకి వద్దాం. అంటే నేను దేనికి మొక్కను, ఒక పక్కకు నేను ఎందుకు మొక్కాలి అని అంటే బాబా యొక్క వాడిన వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటినీ మొక్కుకుంటూ వెళ్తుంటే ఆవిడ అనిపించింది ఇదేంటి వీటన్నిటిని మొక్కుతున్నారు అని. కానీ ఆటోమేటిక్ గా ఆవిడ తల లాగా అవడం అన్నది ఆవిడకి ఆశ్చర్యం అనిపించింది. నేను ఆయన్ను ప్రేమించినప్పటికీ బాబా నన్ను నెమ్మదిగా లొంగిపోయేటట్లు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఉన్న సముద్రం తన ఒడ్డున ఉన్న ఇసుకను కొట్టివేసినట్లు నేను మెత్తబడి బాబా ప్రేమలో మునిగిపోవడం ప్రారంభించాను అని చెప్తోంది. చివరికి 1983 సంవత్సరం
వేసవి కాలంలో మేం భారతానికి వెళ్ళాం. మొదటి రోజునే నేను మెహరాజాద్ వెళ్ళాను. బస్సులోంచి దిగిన వాళ్ళలో నేను ఆఖరిదానిని. మండలి వారు ప్రతి వారికి జై బాబా అని చెప్పి కౌగిలించుకోవడం చూశాను. నాకు కోపం వచ్చి అక్కడి నుంచి వెంటనే పారిపోవాలి అనిపించింది. నీవు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపో. ఎందుకంటే నీవు లోపలికి వెళితే మళ్ళీ తిరిగి బయటికి రాలేవు అనిపించింది ఆమెకి. ఎట్లా పారిపోవాలా అని ప్రయత్నించసాగాను. బస్సులోంచి దిగి అహ్మద్ నగర్ నడిచి వెళ్లి అక్కడి నుంచి బొంబాయికి రిక్షా మీద పోయి బొంబాయిలో సిద్ధంగా ఉన్న మొదటి విమానం ఎక్కి నా దేశానికి వెళదామని అనుకున్నాను. అంటే ఆవిడ బలవంతంగా అనిపిస్తోంది. కానీ బాబా ప్రేమలో మునిగి ఉన్నా కూడా తన అంటే మనసు పనిచేస్తోందన్నమాట ఆవిడకి. హృదయం పనిచేయకపోవడం వల్ల, మనసు పనిచేయడం వల్ల అన్నీ కూడా ఆవిడకి ఏంటో నచ్చట్లేదు. ఆ మండలి వాళ్ళు అలా జై బాబా అనడం, అలా ఆలింగనం చేసుకోవడం, ఈవిడ మెహరాజాద్ వెళ్ళడం ఇవన్నీ కూడా ఎందుకో నచ్చట్లేదు. పైగా ఏమనిపిస్తోందంటే ఒకసారి నువ్వు అందులోకి వెళ్ళిపోయావంటే ఇంకా బయటికి రాలేవు అని మనసు చెప్తుంటా. వీటన్నిటికీ లొంగిపోయి ఆవిడ ఏమనుకుంటుందంటే బాబోయ్ మళ్ళీ బయటికి రాలేనేమో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటోంది. మరి మెహరాజాద్ వెళ్తే వాళ్ళ వెహికల్ మీదే తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళ వెహికల్ మీదే బయటికి రావాలి. కానీ ఆవిడ చుట్టుపక్కల చూసేస్తోంది. ఎక్కడైనా రిక్షా గాని, ఆటో గాని ఉంటే ఎక్కేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయి బొంబాయి వెళ్ళిపోవాలని. ఆ ప్రయత్నంలో ఉంది. అక్కడే ఎవరో నన్ను చూసి, "ఇదిగో కరేన్" అంటూ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. మండలి ఉన్న హాల్లోకి వెళ్ళగానే నేను ఏడవడం ప్రారంభించాను. ఈ ప్రయత్నంలో ఉండగానే ఎవరో పాపం దగ్గరికి తీసుకుని ఆవిడ లోపలికి తీసుకెళ్లారట. కానీ మండలి హాల్లోకి వెళ్ళేసరికి మాత్రం ఆవిడకి కంట్రోల్ అవ్వలేదు. ఏడుపొచ్చేస్తోంది. 50 మంది కొత్త వాళ్ళ ముందర ఏడవడం నాకు సిగ్గుతో కుమిలిపోయినంత పనైంది. కానీ నేను ఆ ఏడుపు ఆపుకోలేకపోయాను. అట్లా ఏడుస్తూ, మొత్తుకుంటూ 3 రోజులున్నాను. 5 ఏళ్లకొకసారి 2 నిమిషాలు మాత్రమే ఏడవాలి అనుకునేవారి లక్షణానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. కానీ అప్పటికి అంతా పూర్తయింది అని తెలుసుకున్నాను. బాబా నన్ను బంధించి వలలో పడేశారు. అందుకు నేను ఎన్నడూ విచారపడలేదు. అంటే ఆటోమేటిక్‌గా బాబా కూడా అంటారు. గాంధీ మహాత్ముడు అంటాడు మెహర్ బాబా తోటి, "మిమ్మల్ని చూడగానే, మీ దర్శనం చేసుకోగానే ఎందుకు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు" అంటే బాబా అంటారు, "నేను ఆపాదమస్తకం అంటే తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు ప్రేమ ముద్దను రాతి అయిన వాళ్ళ హృదయాలు నా దర్శన భాగ్యంలో కరిగిపోతాయట. అవి కన్నీళ్లుగా వస్తాయి" అని చెప్తారు బాబా. అంటే ఆ ప్రేమ అలాంటి ప్రేమమూర్తి సాన్నిధ్యంలో ఆయనను నడయాడిన మెహరాజాదు వెళ్ళారు అంటే ఎవ్వరికైనా కళ్ళ వెంట నీళ్ళొస్తాయండి. ఎందుకంటే మన ఆత్మ ఉండవలసింది పరమాత్మ దగ్గర కనుక, ఆ పరమాత్మ తిరిగిన నడయాడిన మెహరాజాది కనుక ఎవ్వరికైనా ఈ అనుభవం తెలిసినదే. ఎందుకో తెలీదు ఆటోమేటిక్‌గా కళ్ళమట నిలుస్తాయి. పారవస్యంలో మునిగిపోతాం. అలాగే ఈవిడ కూడా బాబా ప్రేమలో నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతోంది. ఆటోమేటిక్‌గా ఏడవడం మొదలెట్టింది. కానీ ఎందుకు ఏడుస్తోందో కూడా ఆవిడకి అర్థం కాని పరిస్థితి. అలా బాబా నన్ను బంధించి వలలో పడేశారు. కానీ ఈ వలలో పడినందుకు నేనెప్పుడు ఎన్నడూ అంటే ఇంక తర్వాత కూడా ఎప్పుడూ విచారపడలేదు అని చెప్తోంది. భారతదేశానికేసిన ఈ మొదటి యాత్ర తర్వాత నేను బాబా ప్రేమలో పడిపోయాను. సరే, భారతదేశానికి వెళితే వెళ్ళాను. అంతటితో అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఇప్పటికీ అనుకున్నాను. కానీ అక్కడ నా అనుభవాలు, జ్ఞాపకాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అని ప్రతిరోజు నాకు తీవ్రంగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నేనక్కడ ఉన్నప్పుడు బాబా భగవంతుడని అంగీకరించాను. కానీ దాని అర్థమేమిటో నాకింకా తెలియలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దాంతో నాకు సంబంధం ఏమిటో నాకు తెలియలేదు. బాబా భగవంతుడనే విషయం కేవలం మాటలుగా కనబడ్డాయి నాకు. దానికి రుజువు కోసం నేను చూడకపోయినప్పటికీ ఆయనకు నాకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు పూర్వం నాకు మతాన్ని గురించి దృఢమైన అభిప్రాయాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు బాబా భగవంతుడని అంగీకరించాను. ప్రతి రాత్రి నేను బాబా నీవు నాకు ఏమవుతావు అని అడుగుతూ ఉండేదాన్ని. న్యూయార్క్ లాంటి నగరంలో నివసించడం కూడా అప్పుడప్పుడు నాకు భయం కలుగజేస్తూ ఉండేది. నేను బాబా పటం వంక చూస్తూ నీవు న్యూయార్కులో ఎక్కడున్నావు అని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. వీడు ఫస్ట్ నుంచి అంతే కదా! ఈ క్రిస్టియన్స్ అన్నా, మతాలన్నా, చర్చిలన్నా అవన్నీ ఆవిడకి నచ్చేది కాదు. ఒక అనుభవంతో భగవంతుని ప్రేమించాలి, ఆయన్ని పట్టుకోవాలనే తపనుండేది ఆవిడకెప్పుడూ గూడా.
అలాగే అనుకోకుండా బాబా దాంట్లోకి రావడం, ఆ వలలో నెమ్మదిగా బంధింపబడడం, అవన్నీ కూడా చాలా మంచి జ్ఞాపకాలుగా నాకు తరచూ జ్ఞాపకం వస్తోంది. నేనసలు ఇంక మళ్ళీ ఇండియా వెళ్ళకూడదనుకున్నాను. కానీ ఇక్కడున్నన్నాళ్ళు అంటే న్యూయార్క్‌లో ఉన్నన్నాళ్ళు, ఇండియాలో నేను గడిపిన ప్రతి క్షణం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ న్యూయార్క్‌లో నాకు భయమొకటుంటుంది. అంటే ఏం జరుగుతుందో, ఏమవుతుందో అని ఒక భయముంటుంది. కానీ భగవంతుడన్న వాడికి నాకు ఏం సంబంధమో కూడా నాకర్థం కావట్లే. బాబా భగవంతుడే. కానీ నాకు అనుభవం లేదు. అండ్ న్యూయార్క్‌లో నిజంగా బాబా భగవంతుడైతే ఆయన అంతటా ఉండాలి కదా! సర్వాంతర్యామి కదా! మరి న్యూయార్క్‌లో ఎక్కడున్నావు అని ప్రశ్నించేట ప్రతి రాత్రి కూడా. బాబా నీవు నాకేమవుతావు? న్యూయార్క్‌లో ఎక్కడున్నావు? అని అడిగేదాన్ని. అప్పటి వరకు నేను ఎన్నడూ బాబా లాకెట్ గాని, ఆహ్, పతకం గాని ధరించలేదు. ఎందుకంటే ఎవరైనా ఆ బొమ్మ చూసి ఈయనెవరు అని అడిగితే వారికి సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. 1984 డిసెంబర్ నెలలో ఒక రోజున నా స్నేహితుణ్ణి అతని దగ్గర నా కోసం బాబా లాకెట్ ఒకటి ఉందేమో అని అడిగాను. బహుశా ఉండవచ్చునని అనుకుంటాను అని అతను చెప్పి ఇంటికి వెళ్లారు. ఒక చిన్న పెట్టి తీసుకుని వచ్చి దాన్ని నాకిచ్చారు. ఇప్పట్లా బాబా లాకెట్స్ కానీ, బాబా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా సరే అండి కొన్ని రోజులు పట్టేది. మనకంటే అన్నీ ఇప్పుడు అవైలబుల్ అయిపోయాయి మనకి. బాబా అంతా అందుబాటులోకొచ్చేసారు మనకి. కానీ ఒక చిన్న లాకెట్ కోసం అడిగితే అతను తీసుకొచ్చి ఇచ్చాడు. దానిని తెరిచి చూసేటప్పటికి నిజంగా అందులో బాబా బొమ్మ ఉన్న ఒక చిన్న పతకం ఉంది. నాకు కావలసింది అటువంటిదేనని నాకు వెంటనే తెలిసింది. 1960 సంవత్సరంలో బాబా ఆశీర్వదించి ఇచ్చిన 5 పతకాలలో ఇది ఒకటి అని అతను వివరించి చెప్పాడు. ఇన్ని సంవత్సరాల బట్టి దానిని ఎవరికీ ఇవ్వకుండా ఉన్నానని చెప్పి, బహుశా దీనిని నీకోసమే ఉంచానని అనుకుంటున్నాను అన్నాడతను. ఆ పతకాన్ని అంటే ఆ లాకెట్‌ని పొంది నేను చాలా సంతోషించాను. అప్పటినుంచి నేను దాన్ని ధరిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది ప్రతిరోజు నేను బాబాను తలుచుకుంటూ ఉండడానికి సహాయం చేస్తోంది. పింగాణిలో నగలు, అలంకరణ సామగ్రి తయారు చేసే ఒక స్నేహితుడు క్రిస్మస్ పండగ రోజుల్లో ఒక రోజున కనెక్టికట్ అనే చోట చేతి పనులు ప్రదర్శించి అమ్మే దుకాణంలో ఉండి దానిని నడపగలనేమో అని నన్నడిగాడు. అంటే ఇలా బాబా లాకెట్ పొందింది. అది మెడలో వేసుకున్నప్పటి నుంచి కూడా బాబా తనతో ఉన్నట్టుగా ఆ అనుభూతి పొందుతోంది ఆవిడ. ఈలోగా ఆవిడకేదో సమ్ వర్క్ అంటే తనకేవో కొన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా! అవి చేయడానికి నీకు అనువుగా ఉంటుందా అని ఒక అతను అడిగాట. అవి సెలవు రోజులు కాబట్టి క్రిస్మస్ బహుమతులు కొనటానికి ఆ సంతకు చాలా మంది జనం వచ్చారు. ఆ వారాంతం అందరూ చాలా పనిలో మునిగి ఉన్నారు. మొదటి రోజున ఒకసారి ఆ గదిలో ఒక స్త్రీ నా వైపు తీక్షణంగా చూస్తూ ఉండడం గమనించాను. ఆమె దగ్గరకు రాగానే ఆమె చాలా అందంగా ఉందని, ఆలివ్ రంగు శరీరం గల ఇటలీ దేశస్థురాలని, ఆమె వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని తెలుసుకున్నాను నేను. ఆమె అక్కడ ఉన్న ఆభరణాలు చూడడంలో నిమగ్నమై ఉన్నంతసేపు నా వంక నా చుట్టూ చూస్తూనే ఉంది. ఆవిడ వాలకం చూస్తే నాకు కొంచెం భయం పట్టుకుంది. ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఆవిడ చాలా ఆభరణాలు కొని బహుమతులుగా ఇవ్వడానికి ఇంకా కొన్ని వస్తువులు కొనాలని అనుకుంటున్నానని, కానీ తాను తెచ్చిన డబ్బంతా అయిపోయిందని నాతో చెప్పింది. ఆవిడ ఎన్నుకున్న వస్తువులను మొర్నాటి వరకు ఉంచుతానని నేను ఆమెకు మాట ఇచ్చాను. ఆమె మొర్నాడు వచ్చి ఆ వస్తువులను డబ్బులు చెల్లిస్తానని అంది. మరునాడు ఆమె వచ్చి ఆమె కోసం ఉంచిన ఆభరణాలన్నిటికీ డబ్బులు చెల్లించింది. ఆమె అన్ని వస్తువులు కొన్నది కాబట్టి ఆవిడకు నేను ఉచితంగా చెవులకు పెట్టుకునే రింగుల జత బహుకరించాను. ఆమె వాటిని తీసుకుంది. చాలా సంతోషించి ఆనందకరమైన క్రిస్మస్ అని నాతో చెప్పి వెళ్ళిపోతూ హ్యాపీ క్రిస్మస్ అంటారు కదా! అలా గ్రీటింగ్ చెప్పింట. ఆవిడ ఆగి వెళ్ళిపోతూ అంటోంది, "నీవు అమ్మే ఏ వస్తువైనా సరే కొనేదాన్నే అని నీకు చెప్పాలి" అని అంది. ఇది ఈమె ఆ స్వభావం కాబోలు అనుకున్నాను. ఈమెకి ఏదైనా పిచ్చి ఉందేమో అనుకున్నాను. ఆవిడంటోంట, "నువ్వు అమ్మే ఏ వస్తువైనా నేను నిన్ను కొనేసేదాన్ని" అంటోంట. ఇదేంటి నచ్చితేనే కదా వస్తువులు కొనాలి. మనుషుల్ని చూసి వస్తువులు కొనరు కదా! ఈవిడ స్వభావం అంతేనేమో అనుకుని, ఏనా పిచ్చుందేమో అంటే ఎవరైనా ఇప్పుడు షాప్‌కెళ్ళామనుకోండి, మిమ్మల్ని చూసి కొంటాను అనరు కదా! వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు. కానీ ఆవిడ అలా అంటల్లే. నిన్ను చూసి కొన్నాను అంటోంది. దానికి ఈవిడకి అర్థం కాలేదు. నేను ఈ గదిలో ఆ మూల నుండి నేను చూస్తూ ఉంటే నీవమ్మే ఏ వస్తువైనా సరే కొనాలని అనిపించేటంత శక్తి నీలో మంచి ప్రసరింప చేస్తున్నదని
నీవు ఒక్కదానివే అని అంది ఆవిడ. అంటే ఈ షాపులో వస్తువులన్నీ కూడా ఎందుకు కొనాలనిపించింది అంటే, నీలో ఉన్న ఒక శక్తి ఏదో ఉంది. అది మంచవని, ఏదో అని నాకు తెలీదు కానీ, అది ప్రసరిస్తోంది. దానివల్ల నాకు అన్ని వస్తువులు కొనాలనిపిస్తోంది అంటోందామె. తాను ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తనని, తాను ఆ శాస్త్రానికి సంబంధించిన అనుభవాలను వేటిని అనుసరించకపోయినప్పటికీ, అవి ఆమెకు జన్మతః సంక్రమించినవని చెప్పింది. నీ చుట్టూ అద్భుతమైన ప్రేమ ఆవరించి ఉంది. నీవు ఒక గొప్ప ఆత్మవు అనంటూ నాకు అర్థం కాని విషయాలు ఇంకా చాలా చెప్పిందామె. సరిగ్గా అప్పుడే జమైకా ద్వీపం నుండి వచ్చిన నా స్నేహితురాలు ఒకతే మా దగ్గరకొచ్చింది. మా సంభాషణ విని ఆ స్నేహితురాలు ఆమె యొక్క జీవిత చరిత్ర గురించి, ఆమె భవిష్యత్తును గురించి అనేక ప్రశ్నలు వేసింది. ఆవిడ చెప్తోంది అంటే ఎందుకంటే బాబా లాకెట్ ఆవిడ వేసుకున్నప్పటి నుంచి కూడా ఆవిడలో మార్పు జరుగుతోంది. బాబా కూడా అదే అంటారు. నన్ను అనుసరించాలన్నా, నా గురించి చెప్పాలన్నా కూడా ముందు నువ్వు సజీవ సందేశం కావాలి అంటారు బాబా. అంటే మనల్ని మనం మనంతట మనం బాబాని గురించి చెప్పడం కాదండి. మనల్ని చూసి వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు అన్న స్పెషాలిటీ మనలో కనిపించాలన్నమాట. అప్పుడు వాళ్ళకి మనం బాబా గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆచరణ చేయమంటారు బాబా కూడా. బాబా కూడా సూచించి, ఆచరించి చెప్పారు కనుక బాబా కూడా ఏదైనా ఏదో ఒకటి ఒక పరోక్ష నింద వదిలేస్తావా? ధునిలో వదిలేయడం అంటే కూడా అదే. అంటే పరోక్ష నింద వదిలేస్తావా? లేకపోతే ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ఒక ప్రామిస్ తీసుకుంటావా? నిస్వార్థ సేవ చేస్తావా? ఇవన్నీ కూడా నన్ను ప్రేమించడమే అన్నారు బాబా. అలా ఏదో ఒకటి మనం ఆచరిస్తే గనక తప్పకుండా అడుగుతారండి. మీలో ఏదో స్పెషల్ కనిపిస్తోందండి. మీరు ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నారును. అలాగే ఈవిడ లాకెట్ వేసుకున్నప్పటి నుంచి కూడా ఈవిడలో చాలా మార్పు జరిగింది. ఆవిడకి తెలియట్లేదు. కానీ ఈవిడ చెప్తోంది. నాకు ఈ మనోవైజ్ఞానిక శాస్త్రం తెలుసు. కానీ నేనేం చదవలేదు కానీ నాకు బై బర్త్ వచ్చేసింది. అందుకే నీ చుట్టూ ఒక అద్భుతమైన ప్రేమ ఆవరించినట్టు నాకు అనిపిస్తోంది అంటోంది. ఈలోగా ఒక ఫ్రెండ్ వచ్చింది. ఆవిడ తన భవిష్యత్తు, జీవితం గురించి అడిగింట. కానీ ఆ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త నా స్నేహితురాలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండడానికి అతి కష్టంగా ప్రయత్నించింది. హఠాత్తుగా ఆమె అంది, "ఓ నా భగవంతుడా" అని అరిచింది. నేను ఆమె ముఖం వైపు చూసేటప్పటికి నల్లగా ఉన్న ఆమె ముఖం పూర్తిగా తెల్లగా మారిపోవడం నేను చూశాను. అదేమిటి అని నేను అడిగాను. "నా చేతులు చూడు" అని అంది ఆవిడ. ఆవిడ చేతుల మీద ఉన్న రోమాలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. చేతుల మీద బొబ్బర్లు లేచినట్టున్నాయి. ఆమె ఇద్దరి వంక ఒకరిని విడిచి మరొకరిని చూడడం మొదలుపెట్టింది. మా వంక తెరిపారా చూసి, "అది నీవే. నీ చుట్టూ ఒక దెయ్యం ఆవరించి ఉంది. ఆ దెయ్యం మగవాడు" అని అంది. దెయ్యాలంటే భయపడే నా నా స్నేహితురాలు కెవ్వున కేకపెట్టి అక్కడి నుండి పారిపోయింది. "మీ ఇద్దరిలో ఎవరు ఎవరో నేను మొదట్లో తెలుసుకోలేదు. కానీ నీవు నీవే" అందామె. అప్పుడు ఆమె తిన్నగా నా కంఠం వైపు చూసింది. అక్కడ నా మెడ పట్టి స్వెట్టర్‌కి కిందగా బాబా పతాకం వేలాడుతూ ఉంది. ఇంకా స్నేహితురాలు ప్రశ్నల మీద ప్రశ్నలేసేస్తుంటే ఆవిడకది ఇష్టం లేదు. ఆటోమేటిక్‌గా ఈ అమ్మాయిని చూడగానే ఆవిడకి తెలిసిపోయింది కనుక అడగకుండానే చెప్పింది. కానీ స్నేహితురాలు నా భవిష్యత్తేంటి? నా జీవిత చరిత్ర ఏంటి? అని అడుగుతుంటే ఆవిడకి కొంచెం చిరాకొచ్చింది. కానీ ఆ అమ్మాయిని ఎలా అవాయిడ్ చేయాలి? సడెన్‌గా తనలో ఏదో మార్పొచ్చినట్టు, ఈ వీళ్ళ చుట్టూ ఒక దెయ్యం తిరుగుతున్నట్టు, అది మగవాడన్నట్టు చెప్పింట. దాంతో ఆ స్నేహితురాలు భయపడి పారిపోయింది. అంటే ఆ అమ్మాయిని పక్కకి పంపించడానికి ఈవిడ చేసిన చర్యనమాట. ఆ తర్వాత ఈవిడ ఆహ్, ఈ ఈ మెడలో వేసుకున్న లాకెట్టేసుకున్న ఆ కంఠాన్ని చూసింట. చూసి ఆయనెవరు? ఆ మనిషి ఎవరు? అని అడిగింది. నేను నా స్వెటర్‌లోంచి ఆ బొమ్మని అంటే ఆ లాకెట్‌ని బయటికి లాగి, "ఈయనేనా నీవు చూసేది?" అని అడిగాను. "అవును. ఎవరాయన?" అడిగిందావిడ. "ఈయన మెహర్ బాబా" అని జవాబు చెప్పాను. నేను "ఓహ్!" అని ఆశ్చర్యపడి ఇంకా ఇట్లా అంది. "ఆయన పరిశుద్ధమైన ప్రేమ. ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. నిన్ను అన్ని వేళలందు రక్షిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు" అంది ఆమె. అప్పుడు ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో ఆమె తన ప్యాకెట్లన్నీ తీసుకుని ఆనందదాయకమైన క్రిస్మస్ అని చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. నేనక్కడ నిర్ఘాంతపోయి నిలబడి ఉన్నాను. ఈమె బాబాను చూచిందని ఆశ్చర్యపడి చలించిపోయాను. ఆమె ఎంత అదృష్టవంతురాలు, నేనెంత అదృష్టవంతురాలిని అనుకున్నాను. ఆ అదృష్టాన్ని తెలుసుకొనలేదు నేను. బావా, నీవు నాకు ఏమవుతావు అని ప్రతిరోజు రాత్రి నేను బాబాను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇదేనని
అప్పుడు నేను గ్రహించాను. ఈ ఆశ్చర్యకరమైన రహస్యం బాబా బాబాకు నాకు మధ్య ఉందని, ఆయన ఎల్లప్పుడూ నా దగ్గరనే ఉన్నాడని అనుకున్నాను. ఈ విషయాన్ని తెలుసుకుని అనుభవించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా బాబాతో నా క్రిస్మస్ పండగ గడిచిపోయింది అని చాలా అద్భుతంగా, అంటే రోజు ప్రశ్న వేస్తోంది కదా! బాబా చెప్పినా కూడా మనం వినే స్థితిలో ఉండమండి. ఎందుకంటే మాయకి ఎక్కువ మమైకమైతూ ఉండడం వల్ల. అందుకే బాబా అంటారు, నా మాట వినాలంటే ముందు ప్రపంచాన్ని తేలికగా భగవంతుని సీరియస్‌గా తీసుకోండి అంటారు బాబా అందుకే. ఆయన చెప్తూనే ఉంటారు. అది వినే స్థితిలో మనం లేకపోవడం వల్ల రోజు రాత్రి అడుగుతోంది. నీకు నాకు ఏంటి సంబంధం? నువ్వెక్కడున్నావు? అని అడుగుతోంది కదా! అందుకని ఈమెను తీసుకొచ్చి ఏమాత్రం పరిచయం లేదు చూడండి. ఆవిడ చెప్తోంది, పరిశుద్ధమైన ప్రేమ నీ చుట్టూ ఆవరించి ఉంది. ఆయన పరిశుద్ధమైన ప్రేమ అని చెప్పి బాబాని గురించి చెప్పడం. ఆవిడ బాబాను చూసింది కనుక అలా చెప్పగలిగిందన అనుభూతి ఈ అమ్మాయికి కలగడం, బాబా నాతోనే ఉన్నాడన్న ఒక అద్భుతమైన విషయాన్ని బాబాయే స్వయంగా తెలియపరిచారా అని ఆవిడ చాలా ఆనందపడుతూ ఈ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుందండి. అలా నా క్రిస్మస్ పండగ అద్భుతంగా జరిగింది అని. అంటే ఆవిడ క్రిస్మస్ పండగ అంటే భగవంతుడిది అనుభూతి పొందాలి ఏదైనా సరే. ఒక ఫెస్టివల్ అంటే మనకి బాబా అందుకే ప్రతి నెల పర్వదినాలు చేసేసారండి కొన్ని రోజులు. ఎందుకు తలుచుకోవాలి అంటే, భగవంతుడన్నవాడు అవతారుడిగా కిందకి వస్తే, మానవ కళ్యాణం కోసం ఇంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు అని తెలుసుకోవడానికి ప్రతి నెల చూడండి కొన్ని బాబా చేసిన విశ్వ కార్యక్రమాలే. అవన్నీ కూడా త్యాగమయ ఘట్టాలు. ఒక మౌనం చూసుకోండి, ఏకాంతవాసం చూసుకోండి, ఉపవాసం చూసుకోండి, కాలినడక చూసుకోండి, నవజీవనం చూసుకోండి, ఏం యాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారాయన? కేవలం మానవుల కళ్యాణం కోసం, ఆ సంస్కార భారాన్ని ఆయన మోస్తూ మనకి తగ్గించడం కోసం. కాబట్టి ఇరిచ్చిన ఒకతను అడుగుతాడు, బాబా ఇన్ని బాధలు పడుతున్నారు కదా! మనమేదైనా సహాయం చేసి ఆ బాధను తగ్గించగలమా అంటే, బాబా అంటారు, ఇది చాలా మూర్ఖపు ఆలోచన అన్నారు ఇరిచి. మ మ సహాయం చేయడం కాదు నాన్న, నీకున్న సంస్కారాల మూటని తగ్గించు. నీ వంతుగా నువ్వు తగ్గించుకుంటే ఆ భారం తగ్గుతుంది బాబాకి. అంటే తగ్గించడం అంటే బాబా చెప్పినట్లు నడుచుకోవడం అండి. బాబా ఏమంటారు? పశ్చాత్తాప ప్రార్థనలో తప్పుని తప్పుగా గుర్తించి మళ్ళీ అది చేయకుండా ఉండడమే నువ్వు పశ్చాత్తాప ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చినట్టు అని. అంటే తప్పులు చేసేసి పశ్చాత్తాపం పడ్డం కాదు. మళ్ళీ తప్పులు చేసడం, మళ్ళీ సారీ చెప్పడం కాదు. మళ్ళీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండడం. దానివల్ల ఏంటి? బాబాకి కాదు లాభం, మనకే సంస్కార రాహిత్యం జరుగుతుందండి. మళ్ళీ జన్మకి పునాది వేసుకం. ఆఖరి టైములో అందుకే బాబా మై విష్‌లో కూడా ఏమన్నారు? నిరంతరం నా నామస్మరణలో గడిపితే కనుక ఆఖరి టైంలో నువ్వు కోమాలో ఉన్నా కూడా నేను అంది పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాను. అంటే ప్రతిరోజు బాబా చేసిన కొన్ని నెలల్లో కొన్ని రోజులు మనకన్నీ పర్వదినాలేనండి. అలా అవి పర్వదినాలు. దసరా, ఇవి ఉత్సవాలు ఇవి కాదు. భగవంతుడు మన కోసం చేసిన ఆ రోజులన్నీ కూడా మనకి పర్వదినాలే. అందుకని ఆ రోజులన్నీ కూడా మనం తలుచుకోవాలి. ఆయనతోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందుకే ఆవిడ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఆఖరిన సాటిస్ఫై చెప్పింది మనతోటి. జై మెహర్ బాబా అండి. శ్రీనివాస్ గారు హారతి ఇవ్వండి బాబాకి. జై బాబమ్మ. జై బాబా. నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. ధర శ్రీ శరియారిరాణి షిరీన్ బాను సుతునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. ఆది ఎరచు పెండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం. మెహరా గోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం. 14 భువన పాలక 14 భువన పాలక పర్వదిగార్ ప్రభునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం. అవని సద్గురులకెల్ల ఆరాజుడైన స్వామికి నీరాజనం.
నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుచునకు పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుచునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. జై బాబా.